నర్సంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సూచన మేరకు మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగిందని, ఈ కార్యక్రమానికి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, చిలివేరు రజనీ భారతి, నర్సంపేట 18వ వార్డు కౌన్సిలర్ పెండం లక్ష్మి, 15వ వార్డు కౌన్సిలర్ ఒరుసు అంజలి, మహిళా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు నూనె పద్మ, టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు ఆడపు రమాదేవి, మహిళా కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి తక్కలపల్లి ఉమా, పద్మాబాయి, పట్టణ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి గద్ద జ్యోతి, ఎస్కే కాజాబి, మండల కాంతమ్మ, నక్కినబోయిన అమల, వేల్పుల శ్రీలత, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మమత, దేశిని లక్ష్మి, కోమటి సరోజన, బాణాల ప్రసన్న, వివిధ గ్రామాల మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు, మాజీ సర్పంచ్లు, నర్సంపేట పట్టణ డివిజన్ అధ్యక్షురాలు, నర్సంపేట మహిళా కాంగ్రెస్ నాయకురాలు పాల్గొన్నారు. కుటుంబం కోసం పాటుపడుతున్నటువంటి మీరందరూ మహిళా రాములు. కేవలం సాధించడం ఒకటే మనకి కూర్చోబెడుతుంది అని అంటే అది అస్సలు యాక్సెప్ట్ చేయరు. నేను పర్టికులర్లీ అస్సలు యాక్సెప్ట్ చేయను. విజయం అనేది కేవలం పరిగెత్తడంతో పాటుగా వస్తూనే ఉంటుంది. జీవితం రన్నింగ్ అవుతూనే ఉంటుంది. చచ్చేదాకా పరిగెడుతూనే ఉండాలి. చచ్చేదాకా దేనికోసమైనా పాటుపడుతూనే ఉండాలి. ఫలానా అమల ఏంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సంపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రియతమ నాయకుడు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి దొంతి మాధవరెడ్డి గారి ఆదేశానుసారంగా ఈ యొక్క పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాంగ్రెస్ పార్టీ మహిళల మండలి జరుపుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా నర్సంపేట టౌన్ పట్టణంలో ఉన్నటువంటి మహిళలకి, నియోజకవర్గ మహిళలకు అందరికీ పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళలు సగభాగమైనటువంటి భూమి మీద సగభాగమైనటువంటి మహిళలకి స్థానాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఈ యొక్క గవర్నమెంట్ ఉన్నదన్నది గుర్తించి ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలను సముచిత స్థానాన్ని కల్పిస్తూ ఇచ్చిన పథకాలలో ముందు ప్రయారిటీ మహిళలకే ఇస్తూ ఉచిత బస్సే కానీ, 200 యూనిట్ల కరెంటు ఉచిత కరెంటే కానీ, తర్వాత 2,500 రూపాయల డబ్బులు మహిళల అకౌంట్లో ప్రతి నెల పడే విధంగా గృహలక్ష్మి కింద ప్రతి ఒక్కటి మహిళలకి ముందు మహిళలు తర్వాతే పురుషులు అన్న ఒక అన్న లెక్క నర్సంపేట మా మహిళలకు అందరికీ ఎంతో సంతోషం అనిపించింది. ఆ యొక్క స్కీములను, ఆ యొక్క పథకాలని, 6 పథకాలను పెట్టడం వలన ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఫస్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి మేము వారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మాధవరెడ్డి గారికి, నర్సంపేట ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే కష్టంలో, సుఖంలో, పనిలో, శ్రమలో, శ్రామికంలో అన్నిట్లలో పురుషులతో పాటు సమానంగా మహిళ కష్టపడుతుంది, శ్రమిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న డ్వాక్రా గ్రూపులలో కానీ, పొదుపులలో కానీ, బ్యాంకులలో తెచ్చుకున్నటువంటి అప్పులను తీసుకొని వాటిని ఒక క్రమబద్ధంగా అప్పులను తీర్పుతూ కుటుంబ భారాన్ని భర్తతో పాటు ఈరోజు మా నేషనల్ అధ్యక్షులు అలకలమ్మ గారి ఆదేశాల మేరకు, స్టేట్ అధ్యక్షులు మా సుందరరావు గారి ఆదేశాల మేరకు నర్సంపేట నియోజకవర్గం దొంతి మాధవరెడ్డి గారు అధ్యక్షున మేము వరంగల్ జిల్లా అధ్యక్షులుగా నర్సంపేట కౌన్సిలర్లు, ఆ 7 మండలాల అధ్యక్షులు, సిటీ డివిజన్లు, సిటీ అధ్యక్షులు, జిల్లా కమిటీ అందరూ అధ్యక్షున మహిళా కాంగ్రెస్ తరఫున ఈరోజు మన నారీ న్యాయ పనులని ఒక పండుగ జరుపుకోవడం జరిగింది. మార్చి 8న జరుపుకునే మహిళా దినోత్సవం ఒకరోజు ముందు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రేపు మాకు జాగారం ఉంది కాబట్టి ఈరోజు జరుపుకున్నాము. తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ మన మహిళా దినోత్సవం శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము. ఇదే రకంగా మహిళలు ఎప్పుడు కూడా ముందంజలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ నమస్కారం. నా పేరు ఒరుసు అంజలి అశోక్. నేను 15వ వార్డు కౌన్సిలర్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఈరోజు మహిళల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈరోజు రంగరంగ వైభవంగా ఈరోజు మహిళలందరూ కలిసి పండుగ వాతావరణంగా ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే ఒకటే రోజు కాకుండా ప్రతిరోజు కూడా మహిళలు ప్రతి విషయంలో, ప్రతి పనులలో అభివృద్ధి పొందే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెస్ వాళ్ళకి ధన్యవాదాలు.
శుభాకాంక్షలు